హాయ్, దిస్ ఈజ్ రవి. గుంటూరులో విడుదల రజని కిడ్నాప్ సంచలనం సృష్టించింది. అయితే ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారో ప్రస్తుతానికి తెలియపోయినా ఈ కిడ్నాప్ వ్యవహారం మాత్రం పోలీసుల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అయితే కిడ్నాప్ అయింది ఎవరు, ఈ పోలీసుల్లో చర్చకు దారి తీయడానికి గల కారణాలేంటి, అసలు ఏం జరిగింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. నమస్కారం జయదేవ్ గారు. ఈ విడుదల రజని కిడ్నాప్ నేను నుంచి సంచలనంగా మారింది. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు? విడుదల రజని అంటే మనందరం మంత్రి అనుకున్నాం. మంత్రి కాదు, ఇంకో అమ్మాయి, ఇంకో వేరే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉద్దేశంతోనే ఆవిడ కిడ్నాప్ చేశారు. అలా ఏం జరిగింది? ఈ పోలీసుల్లో గొడవకు కారణం ఎందుకు అయింది? మీరు అన్నట్టుగా విడుదల రజని అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు మంత్రి విడుదల రజని గారు, చిలకలూరిపేట. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే విడుదల రజని గారు కిడ్నాప్ అని అనగానే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చూసారో లేదో, అశ్వత్థామ అతః కుంజరహ అన్నాడు. కుంజరహ డైలాగ్ మింగేసినట్టుగా అనిపించింది. అంటే విడుదల రజని అనగానే మా మంత్రి గారేమో అని అనుకునే కొంగు తిన్నారు అందరూ. సో ఈ నేపథ్యంలోనే విడుదల రజని అమ్మాయి రాత్రి కనబడిపోయాయని చెప్పేసరికి వెంటనే ఆమెని తీసుకొచ్చి అబ్బా ఉంది, ఇక్కడే ఉంది ఎందుకని చెప్పి పోలీసులు ఆమెను అప్పచెప్పిన తర్వాత మరలా ఏదైతే నామినేషన్కి వెళ్ళే దారిలోనే ఇంకా నామినేషన్కి కొద్ది అడుగుల దూరంలో ఉంటుండగా మరలా ఈవిడ కనబడకుండా పోవడం, అది ఇష్యూ అవ్వడం మొత్తం నడిచింది. అయితే విడుదల రజని అనగానే మీకులాగే నాకులాగే అందరూ కూడా ఒకేసారి ఆవిడేమో అనుకున్నారు, మన చిలకలూరిపేట ఎమ్మెల్యే గారేమో అనుకున్నారు. సరే ఒక్కసారి ఇలా అనేసరికి ఇప్పుడు పోలీసుల్లో జనరల్గా ఉంటుందంటే ర్యాంక్స్ ఉంటాయి కదా, ఒక ఆఫీసర్ వరకు, ఇన్స్పెక్టర్ వరకు కూడా అమ్మో ఆవిడదైతే చాలా ఇష్యూ అవుతుంది, మనకు పెంట అయిపోద్ది, మన నియోజకవర్గం పరిధిలో మన లిమిట్స్లో జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని ఆ మేఘాల మీద సెట్ చేస్తే తీరా చూస్తే మీరు అన్నట్టు ఒక సాధారణ మహిళ. అది సాధారణ మహిళ కానీ పేరు మాత్రం సేమ్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అదే పేరున్న వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సేమ్ పేరున్న వ్యక్తి ఎవరు, అసలు విడుదల రజని అనే పేరుతో ఆమెను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అయితే వైసీపీ శ్రేణులు మోపే అభియోగం ఏంటంటే, ఇది విడుదల రజని గారిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో సేమ్ పేరును స్వతంత్ర అభ్యర్థిగా పెట్టి, సేమ్ సింబల్గా ఏదో పెట్టి ప్రజల్ని, ఓటర్లని కన్ఫ్యూజ్ చేయాలని టీడీపీ వాళ్ళు చేసిన పన్నాగం అన్నట్టుగా వీళ్ళు స్టార్ట్ చేశారు. మరి టీడీపీ వాళ్ళు చేసిన పన్నాగం అయితే ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్ళలేదు, 2 సార్లు అపహరణకు గురైంది. మొదటిసారి అపహరణకు గురైనప్పుడు మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు, రెండోసారి కూడా అపహరణకు గురైంది. ఈ అపహరణకు గురి అవ్వడం ఇదంతా నడుస్తున్నప్పుడు కూడా ఒక స్థాయి, ఇన్స్పెక్టర్ స్థాయి వరకే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడైతే మొదటిసారి కిడ్నాప్ అయ్యి మళ్ళీ అప్పగించబడిందో, మళ్ళీ రెండోసారి కనబడకుండా పోయినప్పుడు పలానా గుంటూరులో ఏవో ఏరియాలు ఉన్నాయి, యేసు భక్త నగర్ అని, లేదంటే ఏదో ఉంటాయి బ్రాడీపేటలో అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఏరియాలో ఉన్నారని, సో కొన్ని రకాల వార్తలు రావడం, ఇది ఆ నోట ఈ నోట ఉన్నతాధికారికి రీచ్ అయింది, మీరంటున్నట్టు ఆ పోలీసు ఉన్నతాధికారి. ఓకే. సో ఇంకా ఆయన అదేంటిది ఇంత విడుదల రజని అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరైనా ఆవిడే అనుకుంటారు కదా, అసలు ఆవిడ విషయం వచ్చేసరికి నాకు వరకు చెప్పకపోవడం ఏంటని వెంటనే ఆ పోలీస్ బాసు వీళ్ళకి ఫోన్లోనే అక్షింతలు వేసేశారు. అంతే కదా, ఇలా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మాకు చెప్పాలి కదా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది, ఎవడు ఎక్కడ ఏమి పొరపాటున తోకజాడించినా, పొరపాటున ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నట్టు తెలిసినా వెంటనే ఆడికి సిజరింగ్ ఇచ్చేస్తున్నారు. సో అట్లాంటి నేపథ్యంలో వీడి ఉన్నతాధికారి మీద ఫస్ట్ వేటు పడుతుంది కదా, నాకెందుకు ఇష్యూ నాకు చెప్పాలి కదా అని చెప్పి సీరియస్ అయ్యారంట. సో మొత్తం మీద ఇదిలా ఉంటే ఆవిడ రెండోసారి అపహరణకు గురైన తర్వాత అక్కడున్నారు ఎక్కడున్నారు అన్ని చెప్పినా కూడా పోలీసులకు నమ్మట్లేదు. మరోవైపు ఇదిలా ఉంటే ఏమైంది, విడుదల రజని ఆవిడ ముందు కిడ్నాప్కి గురయ్యి, అపహరణకు గురై కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు, మరలా ఆ నామినేషన్కి వెళ్ళే దారిలోనే మళ్ళీ మిస్ అయ్యారు, మరలా కనబడట్లేదు అనే అంశము టీడీపీ లీగల్ సెల్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఆ అమ్మాయిని, పోనీ మేము టీడీపీ వాళ్ళే పెట్టారు అనుకుందాం, టీడీపీ వాళ్ళు పెట్టారనుకుంటే కిడ్నాప్ చేసింది మరి ఎవరు? టీడీపీ వాళ్ళు అయితే చేరుగా. నిజంగా టీడీపీ వాళ్ళే విడుదల రజని గారికి పోటీగా ఒక స్వతంత్ర అభ్యర్థిని, సేమ్ పేరున్న వ్యక్తిని వెతికి పట్టుకొని పెట్టారే అనుకుందాం. మళ్ళీ అటప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారు? సో ఎవరో కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? వీళ్ళకే ఉంటుంది. సో మీరు ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకొని మరలా ఆవిడ స్థానానికి ఆవిడ తీసుకొచ్చేస్తే ఓకే, లేదంటే అది హెబియస్ కార్పస్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా రాబోయే 2 రోజుల్లో ఎలాగైనా వెతికి పెట్టాలి అనే ఒక సామాన్యుడికి ఇచ్చే హక్కుగా ఆ కేసు వేస్తామని ఎప్పుడైతే ఈ టీడీపీ శ్రేణులకు సంబంధించిన లాయర్లు బెదిరించారో అప్పుడు వాళ్ళు సీరియస్గా కనిపెట్టడం స్టార్ట్ చేశారంట. కనిపెట్టాక అప్పుడు ఆవిడ పలానా ఏరియాలో ఉందని చెప్తే అప్పటికే నమ్మలే, వీడియో కాల్ చేయించారు ఆవిడతో. వీడియో కాల్ చేపిస్తే అప్పుడు శాంతించారు. ఈ మొత్తం అంశము కూడా
ఉన్నతాధికారికి తెలియకపోవడం వల్ల పోలీసు ఉన్నతాధికారి కాసేపు ఆయన టెన్షన్లో పడ్డారు. తర్వాత ఆవిడ దొరికిన తర్వాత మొత్తానికి ఇట్లా రిలాక్స్ అయ్యారు. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే విడుదల రజని అనే ఆవిడ పేరు మీద యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలి పెట్టే అంశము టీడీపీ వాళ్ళే చేశారు అనుకుందాం. మరి కిడ్నాప్కి ఎవరు గురయ్యారు? సో ఇప్పుడు ఆవిడని అడిగితే ఆమె నాకే రాజకీయాలతో సంబంధం లేదు, నేనేం పోటీ చేయాలనుకోవట్లేదు, నేను ఆ రూట్లో వెళ్తున్నాను, నా పని మీద వెళ్తుంటే నేను ఆ అప్లికేషన్ ఆ రూట్లో వెళ్తున్నాను కాబట్టి నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను ఏమోకొని నన్ను ఎవరో వెంబడించే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు. నేను లేదు, నేను అక్కడి నుంచి ఈ రాజకీయాలను తప్పించుకుందామని నేను వేరేగా వెళ్ళిపోయాను అన్నట్టుగా ఆవిడ చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. ఆవిడ చెప్పడంతో మొత్తం అంశం మీద చూస్తే అసలు విడుదల రజని అనే ఆవిడని సేమ్ పేరున్న ఆవిడని దొరకడం కష్టం. దొరికిన నామినేషన్ వేశారు అనుకోండి, అన్ని ఇప్పుడు సేమ్ గుర్తు రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ విడుదల రజని గారిని బదనాం చేయాలని టీడీపీ వాళ్ళు చేశారని వీళ్ళు అంటున్నారు. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఏం చేశారు? సేమ్ పేరున్న వ్యక్తుల్ని ఒక ముగ్గురు పోటీలో పెడుతున్నారు. కామినేని పవన్ కళ్యాణ్, కొమ్మినేని పవన్ కళ్యాణ్, లేదా ఇంకేదో కొనతాల పవన్ కళ్యాణ్, ఏవో రకరకాల కేతో వచ్చేలాగా వచ్చి ఏం చేస్తున్నారు? గ్లాస్ సింబల్కి సిమిలర్గా ఉండే బకెట్ని, ఇప్పుడు బకెట్ని బ్లాక్ అండ్ వైట్లో చిన్నగా చూపిస్తే ఏమవుద్ది? అది గ్లాస్ షేప్లోనే కనిపిస్తుంది. లేదా ఒక పెంగాని బౌల్ని కూడా బ్లాక్ అండ్ వైట్లో పెన్సిల్ రూపంలో వేస్తే ఏం చూస్తుంది? గ్లాస్ లాగా కనిపిస్తుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ముగ్గురు పెట్టినా టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ అబ్జెక్ట్ చేయలే. ఇక్కడ విడుదల రజని గారికి ఒక్కరు ఆ విడుదల రజని సేమ్ పేరుతో ఒకరు వచ్చేసరికి వీళ్ళు ఆగమాగం అయిపోయి పెద్ద ఇష్యూ చేశారు. మొత్తానికి ఆవిడ క్షేమమే, పోలీసులు కూడా హ్యాపీ ఒక విధంగా, అంతే కదా. ఇప్పుడు ఆవిడ నిజంగా విడుదల రజని ఆవిడ సామాన్య మహిళ అయినప్పటికీ ఆవిడ కనబడకుండా అయిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆవిడ కనబడకపోతే ఎవరికి లాభం అనే యాంగిల్ మీద మండి రీసెర్చ్ కానీ జరిగితే ఇటు తిరిగి వైసీపీ వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో మొత్తం మీద ఇది అసలు ఎవరు పెట్టారు ఏంటి అనేది ఇంకా పోలీస్ బాసులే ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాలి. చూద్దాం దీని మీద ఇంకా ఏ విధంగా బయటికి అవుట్పుట్లు వస్తాయో. ఓకే, థ్యాంక్ యూ. ఈ విడుదల రజని కిడ్నాప్ నెల నుంచి సంచలనంగా మారింది. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు? విడుదల రజని అంటే మనందరం మంత్రి అనుకున్నాం. మంత్రి కాదు, ఇంకో అమ్మాయి, ఇంకో వేరే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉద్దేశంతోనే ఆవిడ కిడ్నాప్ చేశారు. అలా ఏం జరిగింది? ఈ పోలీసుల్లో గొడవకు కారణం ఎందుకు అయింది? మీరు అన్నట్టుగా విడుదల రజని అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు మంత్రి విడుదల రజని గారు, చిలకలూరుపేట. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే విడుదల రజని గారు కిడ్నాప్ అని అనగానే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు చూసారో లేదో, అశ్వర్థామ అతహ కుంజరహ అన్నాడు. కుంజరహ డైలాగ్ మింగేసినట్టుగా అనిపించింది. అంటే విడుదల రజని అనగానే మా మంత్రి గారేమో అని అనుకునే కొంగు తిన్నారు అందరూ. సో ఈ నేపథ్యంలోనే విడుదల రజని అమ్మాయి రాత్రి కనబడిపోయని చెప్పేసరికి వెంటనే ఆమెని తీసుకొచ్చి అబ్బా ఉంది, ఇక్కడే ఉంది ఎందుకని చెప్పి పోలీసులు ఆమెను అప్పచెప్పిన తర్వాత మరలా ఏదైతే నామినేషన్కి వెళ్ళే దారిలోనే ఇంకా నామినేషన్కి కొద్ది అడుగుల దూరంలో ఉంటుండగా మరలా ఈవిడ కనబడకుండా పోవడం, అది ఇష్యూ అవ్వడం మొత్తం నడిచింది. అయితే విడుదల రజని అనగానే మీకులాగే నాకులాగే అందరూ కూడా ఒకేసారి ఆవిడేమో అనుకున్నారు, మన చిలకలూరుపేట ఎమ్మెల్యే గారేమో అనుకున్నారు. సరే ఒక్కసారి ఇలా అనేసరికి ఇప్పుడు పోలీసుల్లో జనరల్గా ఉంటుందంటే ర్యాంక్స్ ఉంటాయి కదా, ఒక ఆఫీసర్ వరకు, ఇన్స్పెక్టర్ వరకు కూడా అమ్మో ఆవిడదైతే చాలా ఇష్యూ అవుతుంది, మనకు పెంట అయిపోద్ది, మన నియోజకవర్గం పరిధిలో మన లిమిట్స్లో జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందని ఆ మేఘాల మీద సెట్ చేస్తే తీరా చూస్తే మీరు అన్నట్టు ఒక సాధారణ మహిళ. అది సాధారణ మహిళ కానీ పేరు మాత్రం సేమ్. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అదే పేరున్న వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు,